Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి దసరా రేపనంగండి స్వీట్ అయితే తీసుకొచ్చారు మోతీచూర్ లడ్డు. తర్వాత వచ్చేసి నేనైతే బతుకమ్మ మండే అయింది కదా! ట్యూస్‌డే అయితే కొంచెం కాళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ అయింది కొంచెము. అందుకే వీడియో అయితే ఏం తీయలేదు. మండే రో ట్యూస్‌డే రోజు. ఇది వచ్చేసి థర్స్‌డే రోజు. థర్స్‌డే కాదండి. థర్స్‌డే పండుగ అయింది కదా! వెడ్నెస్‌డే రోజు. ట్యూస్‌డే అయితే వీడియో అయితే ఏం తీయలేదు. ఇది వెడ్నెస్‌డే. థర్స్‌డే పండుగ అయింది కదా! ముందు రోజు ఇక కొన్ని మురుకులన్నా చేద్దాము అనేసి వద్దే వద్దన్నారు పిల్లలు. కాకపోతే కొంచెం అన్నా చేద్దాము సరేలే పిండి పట్టించుకొచ్చాను కదా! కొన్ని మురుకులన్నా చేద్దామనేసి మురుకులైతే చేస్తా ఉన్నాను. మార్నింగ్ అంటే పని అయిపోగానే టిఫిన్ అయిపోగానే చేస్తా ఉన్నా తొందరగా అయిపోతదనేసి నేను పిండిలో అయితే అన్నీ ఉప్పు, కారము, తర్వాత నువ్వులు, అల్లం, ఎల్లిపాయలు, జీలకర్ర పేస్టు అవన్నీ ఏసాను. ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేడి చేసి ఏసాను. జీలకర్ర, ఎల్లిపాయలు ఓన్లీ పేస్ట్ చేసి ఏస్తాను. ఉప్పు, కారము, కొంచెం పసుపు, నువ్వులు అవన్నీ ఏస్తాను. తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారము ఇవన్నీ ఏసి కొంచెం వేడి నూనె ఏసి కొన్ని వేడి నీళ్ళు గూడా ఏస్తాను. ఎందుకంటే కొంచెం వేడి చేసి ఆయిల్ ఏస్తే కొంచెం గుల్లగా వస్తాయన్నట్టు మురుకులు. తర్వాతొచ్చేసి ఇగ ఇక్కడైతే వేడి నీళ్ళు గూడా పెట్టాను. తర్వాత నేను పిండిలో అయితే కొన్ని పుట్నాలు, శనగపప్పేసి పట్టిస్తాను అంతే. ఏమెయ్యను. మినపప్పు గిట్ల ఎయ్యను. కొన్ని పుట్నాల పప్పు, శనగపప్పేసి పట్టించుకొస్తాను పిండైతే. మెత్తగా పట్టియాలి మురుకులప్పుడైతే పిండి. కొంచెము మెత్తగా లేదనుకోండి మురుకులు కొంచెం గట్టిగా వస్తాయి. చాలా మెత్తగా పట్టియాలి మురుకులకు పిండి అయితే. తర్వాతొచ్చేసి కొంచెం పిండే చేస్తున్నాను. ఎక్కువ అయితే చేయలేదు. ఎందుకంటే అప్పటికి కొంచెం కాళ్ళు నొప్పులు ఎందుకంటే బతుకమ్మ ఆడతాం గదా! కొంచెం కాళ్ళు నొప్పులు అనిపిస్తాయి. సరేలే అనేసి నెక్స్ట్ డే కాకుండా ఈసారి 2 డేస్ గ్యాప్ వచ్చింది గదా! దసరాకు. చూడండి ఈ విధంగా అయితే ఉండాలి పిండి సాఫ్ట్‌గా. ఇది అయితే కొంచెం దొడ్డు మురుకులు చేద్దామనేసి అదేమో కొంచెం గట్టిగా ఉండాలి. సన్న మురుకులకేమో కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి. దొడ్డు మురుకులకు కొంచెం గట్టిగా ఉండాలి. మా వారికి గిట్లా అయితే దొడ్డు మురుకులు చాలా ఇష్టం. అందుకనేసి మా వారి కోసము, మా అల్లుని కోసం అయితేనేమో దొడ్డు మురుకులు చేస్తా. మా బాబు వాళ్ళందరేమో ఇవి సన్న మురుకులు తింటారు. ఇది దొడ్డు మురుకు అంటే ఇట్లా స్టార్ గుర్తులాగా ఉండేది. తర్వాతొచ్చేసి కొంచెం పిండి లేనిది తొందరగానే అయిపోయింది. ఇంక అప్పటికి టిఫిన్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ వంట మధ్యాహ్నం చేశాను. తర్వాత ఇదిగోండి నేనైతే ఒక ప్లేట్ మీద అది మూత ఉంటుంది గదా! గిన్నె మూత. ఆ మూత మీద అయితే ఈ విధంగా ఫస్ట్ ఒత్తేస్తాను మురుకులు. తీసి ఆయిల్‌లో ఏస్తాను. తర్వాత సన్న మురుకులు అనుకోండి డైరెక్ట్ ఆయిల్‌లోనే ఒత్తేస్తాను. ఇవి ఆయిల్‌లో ఒత్తడానికి రాదు డైరెక్ట్. అవేమో సన్న మురుకులైతే డైరెక్ట్ ఆయిల్‌లోనే ఒత్తేస్తాను. తర్వాత ఇట్లా మూత మీద అదిగోండి ఆ విధంగా తీసి ఎక్కడ చినిగిపోవు. ఎందుకంటే పిండి జిగురుంటుంది కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఉండదు. అట్లా తీసి ఏసుకోవడమే. తర్వాతొచ్చేసి ఇగ అయిపోయేసరికి ఒక 12 అట్లా అయింది మురుకులు. నేను 11కి అట్లా స్టార్ట్ చేశాను. 12, 1 అవర్‌లో అయిపోయిందిలెండి. ఎంత పిండి కొంచెం పిండే గదా! తర్వాతొచ్చేసి ఇక్కడ పిల్లలు వద్దే వద్దంటారు. ఎందుకు చేయడము కొన్ని కొనుక్కొచ్చుకుంటే కాదా అంటారు ఇప్పుడు పిల్లలు. తర్వాత మనకేమో అట్లా గాదు. నాకైతే ఇంట్లో కొన్ని మురుకులు అవి ఇవి పండగలప్పుడు చేస్తేనే కొంచెం పండగలాగా అనిపిస్తది. కొనుక్కొస్తే ఏముంటుంది అవి టేస్ట్ ఉండవు, ఏముండవు. టేస్ట్ మనకు ఇంట్లో చేసుకుంటే మనకు తగ్గ టేస్ట్ మనం చేసుకుంటాము. బయట టేస్ట్ అని గాదు. కాకపోతే ఎందుకు మనకు చేతనైతుంది గదా! చేసుకోవచ్చు అనేసేమో నాకు. తర్వాతొచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వస్తాయి మన దొడ్డు మురుకులైతే. నువ్వులైతే కొంచెం ఎక్కువేసుకోవాలి టేస్ట్ అయితే బావుంటాయి. ఇంక దొడ్డు మురుకులు అయిపోయిన తర్వాత సన్న మురుకులైతే డైరెక్ట్ దానిలోనే ఒత్తేస్తాను నేను. పావు మొత్తము ఒత్తేస్తాను ఆయిల్‌లో. ఈ విధంగా అయితే మురుకులు చేశాను. స్వీట్ అయితే లడ్డు తీసుకొచ్చారు. తర్వాత పండుగ రోజైతే మేము నాన్ వెజ్ అయితే తినము. దసరా రోజు థర్స్‌డే వచ్చింది గదా! థర్స్‌డే పండుగ రోజు తినము. ఫ్రైడే తినము. సాటర్డే తినము. మళ్ళీ సండే రోజు తింటాము.
నాన్ వెజ్. తర్వాత వచ్చేసి ఆ రోజే కొంచెం మటన్ కూడా తీసుకొచ్చారు. మటను, బ్రెయిన్ గూడా తీసుకొచ్చారు కొంచెము ముందు రోజే. ఎందుకంటే మేము 3 డేస్ తినము. ఇగ పండుగ రోజు కూడా మేము నాన్ వెజ్ అయితే తినము. దసరా పండుగ రోజు. తర్వాత ఇగ ఆ రోజు మటన్ తిని నైట్‌కి అన్నీ క్లీన్ చేశాను. తర్వాతొచ్చేసి నెక్స్ట్ డే పండగ. ఇదిగోండి ఈ విధంగా అయితే దొడ్డు మురుకులు ఇవన్నీ అయితే కొన్నే అయినాయిలెండి. ఇంక తర్వాతొచ్చేసి ఇదిగోండి మంచిగుంటాయి గుల్లగా. తర్వాత మెత్తగా ఉంటాయి. ఇట్లా క్రిస్పీగా, సాఫ్ట్‌గా అట్లా ఉంటవి. ఇది బ్రెయిన్ అని చెప్పాను గదా! ఇక్కడ మటన్ పెట్టాను ఉడకడానికి. ఈ బ్రెయిన్ అయితే ఈ విధంగా ఫస్ట్ డైరెక్ట్ వండుకోవద్దు. తెచ్చి బ్రెయిన్ అనేది మేక బ్రెయిను. తర్వాత ఈ విధంగా వాటర్‌లో ఏసి కొంచెం అటు ఇటు బాయిల్ చేయాలి. ఎందుకంటే డస్ట్ ఉంటుంది. అది ఆ డస్ట్ అంతా చూడండి ఎలా పైకొచ్చేసిందో. అట్లా ఉడికిన తర్వాత ఇట్లా బయటికి తీసుకోవాలి. తీసుకొని ఇట్లా చాకుతో అదిగోండి ఎంత డస్ట్ ఉంది చూడండి. అందుకనేసి వాటర్‌లో ఏసుకొని బాయిల్ చేయాలి. మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇట్లా కట్ చేస్తే మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ అయితవి. అప్పుడు పోపేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయ అట్లా ఏమెయొద్దు బ్రెయిన్‌లో. ఇట్లా ఆయిలేసి ఇట్లా ఆయిల్‌లో అదేసేసి మళ్ళీ ఇట్లా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా. మంచిగుంటది. ఉడికింటది గదా! మంచిగా ముక్కలు ముక్కలుగా వస్తది. తర్వాతొచ్చేసి ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు అవన్నీ ఏసుకొని కొంచెం తొందరగానే అయిపోతుందిలెండి. ఇదిగోండి మంచిగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. బ్రెయిన్ వచ్చేసి ఈ విధంగా చేస్తే ఫస్ట్ ఆయిల్‌లో మాత్రం అట్లా బాయిల్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం డస్ట్ చూసారు గదా! ఎట్లా ఉంటదో పైకంతా వచ్చేస్తది. దానిదంతా డస్ట్ లాగున్నది. ఇక తర్వాత మంచిగా క్లీన్ అయిపోతది. అట్లా బాయిల్ చేశారనుకోండి బ్రెయిన్ తెచ్చినప్పుడు అదంతా డస్ట్ ఎళ్ళిపోయి మంచిగా క్లీన్‌గా ఉంటుంది. మంచిగా టేస్ట్ కూడా బావుంటది. ఇదిగో ఈ విధంగా ఇట్లా కొంచెం ఎగ్ కర్రీలాగా బావుంటది టేస్ట్ బ్రెయిన్ వచ్చేసి. తర్వాతొచ్చేసి నేను అది కుక్కర్‌లో ఒక 5, 6 విజిల్లు పెట్టాను మటను. తర్వాత పోపుకేసాను. ఇదిగో టమాటో చారు గూడా ఉంది. తర్వాత మార్నింగే చేశాను టమాటో చారు. తర్వాతొచ్చేసి ఇంక మటను అవి ఉన్నాయి గదా! చారైతే ఎవరు తినలేదు. టమాటో చారైతే తినలేదు. చేశాను. ఎందుకంటే బాబుకి కొంచెం బాగలేదు. ఫీవర్‌లాగా ఉందని టమాటో చారు చేయమన్నాడు గానీ అస్సలు తినలేదు. ఇక తర్వాతొచ్చేసి ఇదిగోండి నేను ఫస్ట్ అయితే మటన్ ఇట్లా 2, 3 విజిల్స్ పెట్టుకున్నాను. 2, 3 విజిల్లు పెట్టిన తర్వాత పోపుకైతే ఏసేసాను. పోపుకేసిన తర్వాత ఈ విధంగా ఉంది. నేను మరీ గ్రేవీ అయితే చేయను ఇంట్లో మటన్ తెచ్చిన. చికెన్ అయితే అసలే మేము గ్రేవీ చేయము. ఫ్రైయే చేస్తాము. మటన్ అయితే కొంచెం గ్రేవీ చేస్తాము. ఎందుకంటే మటన్ ఫ్రై బావుండదు గనుక కొంచెం గ్రేవీ అయితే చేస్తాము. మటన్ కర్రీ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది. ఫైనల్‌గా అయిపోయింది. ఎందుకంటే మనం ఫస్టే కుక్కర్‌లో పెట్టాం గదా! తొందరగా అయిపోతుంది పోపుకేసిన తర్వాత. టేస్ట్ అయితే చాలా బావుంటది. డైరెక్ట్ వండిన కన్నా ఈ విధంగా చేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటది. తర్వాతొచ్చేసి ఇది మళ్ళీ సాయంత్రము మేము షాప్‌కెళ్ళాము. మా వారికి అప్పటికి డ్రెస్సులు తీసుకోలేదు. అందుకనేసి మేము షాప్‌కైతే వచ్చాము. బయటికైతే ఎళ్ళాము. నైటు 7కి అలా 5కి వెళ్దాం అనుకుంటే బాగా వర్షం వచ్చింది. 7కి అట్లా ఎళ్ళాము. తర్వాత ఇక డ్రెస్సులు గూడా తీసుకొచ్చాము. బంతి పువ్వులు, తర్వాత గుమ్మడికాయి, బూడిద గుమ్మడికాయి, మళ్ళీ కొట్టే గుమ్మడికాయ అవన్నీ అయితే తీసుకొచ్చాము. ఎందుకంటే ఇంట్లో బూడిద గుమ్మడికాయ కట్టడానికి, కొట్టడానికి రౌండ్ గుమ్మడికాయ అవన్నీ అయితే తీసుకొచ్చాము డ్రెస్సులు తీసుకొని. తర్వాతొచ్చేసి ఈ వీడియో అయితే ఈ రోజుటికి ఇంతే చిన్న వీడియో ఇది. నెక్స్ట్ దసరా వీడియోతో కలుద్దాము. ఈ వీడియో అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా వారికైతే నచ్చినవైతే తీసుకున్నాడు. ఆ రోజైతే ట్రాఫిక్ కొంచెం వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. వచ్చేటప్పుడు అయితే తగ్గిపోయింది. ఎందుకంటే హాలిడేస్‌కి అయితే చాలామందే వెళ్ళిపోయారు. ఎందుకంటే రేపే కదా పండుగ అనేసి అంత ట్రాఫిక్ అయితే లేదు. ఇక్కడ చూడండి గుమ్మడికాయల దగ్గరికి కూడా వచ్చాము. గుమ్మడికాయలు తీసుకొని ఇంగ అవన్నీ తీసుకొని వచ్చాము. పూలు, గుమ్మడికాయలు తర్వాత అవే తీసుకొచ్చాములెండి. నెక్స్ట్ డే మళ్ళీ పువ్వులు అవన్నీ తీసుకొచ్చాము. నేను నైట్‌కు ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేశాను. తర్వాత ఒక లైక్ అయితే చేయండి. ఒక లైక్.